మేల్ ఇన్ఫర్టిలిటీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. చాలామంది ఇన్ఫర్టిలిటీ అనగానే ఫిమేల్లో ఒక్కటే బ్లేమ్ చేస్తూ ఉంటారు. బట్ మనకందరికీ తెలియని విషయం ఏంటంటే 50% మేల్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఎవాల్యుయేషన్ ఆఫ్ ద మేల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం మేల్ ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్కి ఫస్ట్ చేసే టెస్ట్ ఏంటంటే సెమెన్ అనాలిసిస్. సో ఈ సెమెన్ అనాలిసిస్లో కౌంట్, మొటైల్ స్పర్మ్స్, మార్ఫాలజీ ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకుంటాం. సో దీని వైజ్ ఇన్ కేస్ కౌంట్ తక్కువగా ఉంటే, సో అలా కౌంట్ తక్కువగా ఉండడానికి కొన్ని రకాల రీజన్స్ ఉంటాయి. సో అవి ఏవి అని మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ చాలామంది పేషెంట్స్లో ఫస్ట్ కామన్గా తీసుకుంటే లైఫ్ స్టైల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కొంతమంది పేషెంట్స్ సడన్గా ఒక 15 to 20 kgs ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఒక 3 to 4 yearsలో గెయిన్ అయి ఉంటారు. సో అలా ఎక్కువ వెయిట్ గెయిన్ సడన్గా అయిపోతే సో బాడీలో ఏమవుతుందంటే ఫ్యాట్ కంటెంట్ నుంచి ఎక్కువగా ఈస్ట్రోజన్ అనే హార్మోన్, ఫిమేల్ హార్మోన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో అప్పుడు మనకి కౌంట్ తగ్గడం అనేది చూస్తూ ఉంటాం చాలామంది పేషెంట్స్కి. సో దాంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్, సో ఇటువంటివి కూడా చాలా ఎక్కువగా స్మోక్ అండ్ ఆల్కహాల్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నట్లయితే కూడా మనకి కౌంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇవి కూడా ఎక్కువగా రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది కూడా అంత మంచిది కాదు. సో అలాంగ్ విత్ ఇట్ కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఆర్కిడైటిస్ అంటారు. సో ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఎపిడిడిమైటిస్ అంటారు. ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా స్పర్మ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో కొంతమందికి ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, ఇంకొంతమందికి ఏంటంటే ఇలాంటి ఎక్సెసివ్గా రేడియేషన్ ఎక్స్పోజర్, ఇంకొంతమందికి ఏంటంటే కెమికల్స్. సో ఫ్యాక్టరీస్లో వీటిలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, ఎక్కువ రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ స్పర్మ్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంటాయి. సో ఇవన్నీ మనకి మేల్ ఇన్ఫర్టిలిటీకి రీజన్స్. సో వీటితో పాటు అక్కడక్కడ కొంతమందికి జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి. ఇవి చాలా రేర్, బట్ అవి కూడా ఇలాంటి కండిషన్స్ కూడా ఉండే పేషెంట్స్ ఉన్నారు. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉంది అనేది మనం ఎవాల్యుయేట్ చేయాలంటే మీరు ఫస్ట్ ఫర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు బేసిక్ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేస్తారు. ఆఫ్టర్ దట్ కొన్ని రకాల హార్మోన్ టెస్ట్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మీకు ఫిజికల్ ఎగ్జామినేషన్ ఇదంతా చేసిన తర్వాత ఫైనల్గా మనకు డయాగ్నోసిస్ చేసి మీకున్న కండిషన్ని ఎంతవరకు మనం ట్రీట్ చేయగలము అండ్ ఎలా ట్రీట్ చేయాలి అనేది డిస్కస్ చేయొచ్చు. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్న కపుల్స్ ముందుగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. సో సపోజ్ మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారు, సో రీసెంట్గా వెయిట్ గెయిన్ అయ్యారు అనుకున్న కండిషన్లో అట్లీస్ట్ మీరు మీకున్న వెయిట్లో మెయిల్స్ కానీ ఫిమేల్స్ కానీ ఒక 5 to 6% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ లూజ్ అయినట్లయితే సో ఆడవాళ్ళల్లో ఓవ్యులేషన్ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ మగవాళ్ళల్లో కూడా ఇన్ కేస్ ఏదైనా స్పర్మ్ కౌంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా కరెక్ట్ అవుతాయి. సో వెయిట్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో దాంతోపాటు మనం ఎలాంటి డైట్ తీసుకుంటున్నాము అండ్ మన స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది, సో డైలీ మన వర్క్ అనేది ఎలా ఉంది, మనం తీసుకునే స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మీరు ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేస్తాయి. సో బోత్ మేల్స్ అండ్ ఫిమేల్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, ఎందుకంటే ఇవి మన చేతుల్లో ఉన్న థింగ్స్. సో డైట్ అండ్ లైఫ్ స్టైల్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో డైలీ ఎక్సర్సైజ్ చేయడం, అట్లీస్ట్ ఒక 30 minutes ఎక్సర్సైజ్ చేయడము, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, లెస్ కార్బోహైడ్రేట్, మోర్ ప్రోటీన్ అండ్ ఫైబర్ డైట్ విత్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్, ప్రాపర్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. సో దాని తర్వాత మీకు ఏమైనా స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది నెక్స్ట్ స్టెప్. సపోజ్ ఫిమేల్స్లో తీసుకున్నట్లయితే మీరు ఒక బేసిక్ ఎవాల్యుయేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసోనోగ్రఫీ అనేది మనం చేసే బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. సో ఇందులో మీకు ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, నెక్స్ట్ యుటరస్ ఎలా ఉన్నాయి, సో గర్భసంచిలో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో ఇవి మనకి సో ఒక స్కాన్లో తెలిసిపోతుంది.
సపోజ్ మీకు ఏదైనా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలా ఉన్నట్లయితే మీకు ఏమైనా అనవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, సో ఇటువంటివి చూసుకుంటాం. నెక్స్ట్ మేల్స్లో ఏంటంటే సెమెన్ అనాలిసిస్. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ బేసిక్ టెస్ట్ అనమాట. ఇందులో సెమెన్లో కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ, సో ఇది ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి ఏమైనా అందులో ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలుస్తుంది. సో దాంతోపాటు ఆడవాళ్ళలో కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని రకాల హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవి కాకుండా ఇంకొన్ని ఏదైనా స్పెసిఫిక్గా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ కొంతమందికి షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో అటువంటివి ఏవైనా ఉంటే ప్రెగ్నెన్సీకి ముందు ఒక 3 months మొత్తం ఫుల్ కంట్రోల్లో ఉండి తర్వాత ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ HbA1c లెవెల్ మినిమం 6 కంటే బిలో ఉన్న తర్వాతే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. సో రిమైనింగ్ కూడా ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ మీరు 3 months బిఫోర్ అన్ని కంట్రోల్లో వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకున్నట్లయితే సో వన్స్ ప్రెగ్నెన్సీలో ఉండే కాంప్లికేషన్స్ కూడా మనం కంట్రోల్ చేయడానికి అవుతుంది. లేదు మీకు హై షుగర్ లెవెల్ ఉండి, లేదంటే థైరాయిడ్ రిలేటెడ్ డిసీజెస్ ఉండి, లేదు మేల్స్లో కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. సో అప్పుడేంటంటే బాగా కౌంట్ తక్కువ ఉన్నప్పుడు, మొటైల్ స్పమ్స్ బాగా సరిగా లేనప్పుడు ఈవెన్ వచ్చిన బేబీకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అంటే ఎర్లీగా అబార్ట్ అవ్వడము, ఇలాంటి ఇష్యూస్ చూస్తూ ఉంటాం. సో ఇటువంటి కండిషన్స్ అన్నీ మనం ఆప్టిమైజ్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మీ ప్రెగ్నెన్సీ అనేది సేఫ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.